భక్తులు చక్కగా బోనం సమర్పించి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. ఇందాక బోనం ఎత్తుకునే ముందు మాట్లాడారు. బోనం సమర్పించి వచ్చారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు అర్చన. ఎలా అనిపించింది అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించిన తర్వాత? చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్ వస్తుంటాం మేము. 35 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ ఈ పూజకి. శాస్త్రాస్ అమ్మవారు ఇక్కడ ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవాలని. ఓకే. మొత్తం 4 బోనాలు సమర్పించారు కదా మీరు? అండి ఓకే. ఎంత టైం పడుతుంది మీ ఇంటి దగ్గర నుండి అన్నీ రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చి? మేము ఇంటి దగ్గర ఏం లేదు, అన్ని ఇక్కడ తెచ్చి రెడీ చేస్తాం. ఎందుకంటే బట్ ఇంట్లోనే అంత నిష్టంగా స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం వండుకొని వచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తాం అన్నమాట అమ్మవారికి. అంత పెద్ద బోనాలు పట్టుకొని పైకెక్కారు, అలసట రాలేదా మీకు? అమ్మవారి దయ, ఆమె ఇచ్చే పవర్ మాకు అలాంటిది. అదే కింద నేను చూసినప్పుడు ఎలా ఉన్నారో చక్కగా రెడీ అయ్యి ఇప్పుడు ఇంత పైకెక్కిన తలసిపోయినా కూడా అలానే కల్పిస్తున్నారు. అంత అమ్మ దీవెన. అమ్మవారి కళ అంతా మీ అక్క చెల్లెల్లోనే కనిపిస్తుంది అసలు ఇక్కడ. చక్కగా ఈమైతే ఇంకా మరీ అసలు సేమ్ అలానే ఉన్నారు, మెల్లో దండేసుకొని చేతిలో బొట్టు పట్టుకొని చక్కగా. సో ఎలా అనిపిస్తుంది? కింద మాట్లాడారు మీరు, అలసిపోయారు పాపం, అయినా చెప్పండి ఎలా అనిపిస్తుంది? అలసిపోయానని ఏం లేదు, అమ్మవారు అయితే చాలా ఎనర్జీ ఇచ్చింది. ఇంకోటి ఆమె బలం, ఆమె ధైర్యం, పైకి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఈసారి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, దర్శనం అంతే తొందరగా అవుతుంది, చాలా బాగా మెయింటెనెన్స్ బాగుంది. సో ఇక్కడ దర్శనం చేసుకుని సమర్పించడం, ఇక్కడ వీటి గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా? దర్శనం చేసుకున్న తర్వాత వడిబియ్యం తెస్తాం, అమ్మవారికి వడిబియ్యం పోసి తర్వాత పుట్ట దగ్గరికి వచ్చి పూజ చేసి దర్శనం చేసుకుని వెళ్తాం. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తున్నాము, ఈ ఇయర్ కూడా అలానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ఇయర్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీ పాప కోసం మొక్కున్నా అన్నారు, అది కూడా నెరవేరుతుందండి? అవునండి, చాలా ఇప్పుడు పాప బాగుంది. మా పాప కూడా రీల్స్ చేస్తుంది, ఎనర్జీగా అయింది, మళ్ళీ ముందు పవర్ ఇచ్చింది అమ్మవారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అన్నట్లు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈసారి బోనాలకి సపరేట్గా వెళ్ళడం మంచిగా చేసిర్రు. ఇక్కడ దారి బోనాలకు దారి బాగానే చేసారు. జనాలకి సపరేట్, మళ్ళీ బోనాలకు సపరేట్, బాగా ఈజీగా అయిపోయింది దర్శనం. ఈజీగా అయిపోయింది, మంచిగా ఉంది సార్, చాలా బాగా. బోనాలు శుభాకాంక్షలు. జై బోలో గోల్కొండ జగదాంబిక మాతాకి, అమ్మోరెల్లమ్మకి, అమ్మోరు మాంకాలమ్మకి, అమ్మకాలమ్మకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.